హాయ్ అండి. ఈరోజు అయితే నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అయితే అడుగుతాను అనమాట. తెలిసే ఉంటుంది. ఈరోజు కార్తీక సోమవారం బాగా చెప్తున్నాను వెనకాల నుంచి. ఒక పొడుపు కథ అయితే అడుగుతాను, మీరు ఎలా ఆన్సర్ చేస్తారో చూస్తాను. ఏంటంటే ఒక 3 టెంపుల్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క టెంపుల్ మీద ఒక్కొక్క కోనేరు ఉంటుంది. మునిగి వెళ్తారు కదా టెంపుల్లోకి. ఒక భక్తుడు ఏం చేస్తాడంటే ఒక చెట్టు దగ్గర కొన్ని ఫ్లవర్స్ కోస్తాడు, కొన్ని పువ్వులు కోసేసి అవి తీసుకొని ఫస్ట్ టెంపుల్ కోనేరులో మునుగుతాడు. మునగగానే డబల్ అవుతాయి అనమాట. అతను ఎన్ని ఫ్లవర్స్ అయితే కోసాడో అవి డబల్ అవుతాయి. ఆ డబల్ అయిన వాటిని తీసుకెళ్ళి ఫస్ట్ టెంపుల్లో కొన్ని పెడతాడు. జాగ్రత్తగా వినండి, నేను సగం అని చెప్పడం లేదు, కొన్ని మాత్రమే పెడతాడు. ఆ పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకొని మిగిలిన వాటికి తీసుకొని మళ్ళీ సెకండ్ టెంపుల్ కోనేరులో మునిగిన తర్వాత అతని దగ్గర ఉన్న ఫ్లవర్స్ మళ్ళీ డబల్ అవుతాయి. ఆ డబల్ అయిన వాటిలో మళ్ళీ కొన్ని సెకండ్ టెంపుల్లో పెట్టేసి మిగిలినవి తీసుకెళ్ళి థర్డ్ టెంపుల్ దగ్గరికి వెళ్తాడు అనమాట. థర్డ్ టెంపుల్ దగ్గర మునిగిన తర్వాత ఈసారి ఏం చేస్తాడంటే కొన్ని కాకుండా తన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ థర్డ్ టెంపుల్ అయితే పెట్టేశాడనమాట. ఇప్పుడు మీరు నాకు ఏమి ఆన్సర్ చేయాలంటే అతను ఫస్ట్ చెట్టు దగ్గర ఎన్ని ఫ్లవర్స్ కోసాడు, ఒక్కొక్క టెంపుల్లో ఎన్ని పెట్టాడు, ఎన్ని డబల్ అయ్యాయి, లాస్ట్కి తన దగ్గర ఏం మిగలవు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అట్లా కాదు, ఎన్ని పెట్టాడు చివరి టెంపుల్లో కూడా ఎన్నే పెడతాడు అనుకుంటానే. అవును, 3 టెంపుల్స్లో సేమ్ ఉంటాయి కానీ లాస్ట్కి తన దగ్గర ఏం మిగలవు. సో మీలో మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రెండా కాదండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఆన్సర్కి అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. నాకైతే ఆన్సర్ చేద్దండి 2 ఖచ్చితంగా. రాంగ్ ఆన్సర్. నాకు మ్యాథ్స్ రాదు, బట్ నాకు ఈ క్వశ్చన్ బాగా గుర్తుంది అనమాట. చిన్నప్పుడు ఎవరో నన్ను అడిగితే అప్పుడు నాకు రాలేదు, కావాలని అందరిని అడిగి నేర్చుకొని ఇది అలాగే మైండ్లో పడిపోయింది అనమాట ఈ పొడుపు కదా. కాబట్టి కామెంట్ చేయండి, మంచిగా వినండి. నేను కొన్ని ఫ్లవర్స్ అనే చెప్పాను, సగం అని చెప్పలేదు. లాస్ట్లో తన దగ్గర ఏమి మిగలవు, మొత్తం పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఒక్కో టెంపుల్ దగ్గర సేమ్ అయ్యే పెడతాడు అన్నమాట. ఖచ్చితంగా నేనైతే 2 అనుకుంటున్నాను, మీరు కూడా 2 అందరు కామెంట్ చేయండి. తర్వాత వాదించి నేనైనా అంత లేదు, నాకు సింగిల్ డిజిట్ కాదు చెప్పడము. ఫస్ట్ చెట్టు దగ్గర ఎన్ని కోసాడు, చెట్టు దగ్గర 2 కోసాడు, 2 తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టాడు, 4 అయినాయి. మళ్ళీ 2 తీసుకొని పోయాడు, ఇంకో టెంపుల్ కాడ పెట్టాడు, 4 అయినాయి. చివరిలో ఇంకో 2 ఇంకో దగ్గర పెట్టి వదిలేసి వచ్చేసాడు. ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది ఎలాగుందంటే కాదు, నాకు మొత్తం డీటెయిల్గా చెప్పండి. బాగా చెప్పింది అయితే రాంగ్. చెట్టు దగ్గర ఎన్ని కోసాడో అవి మునగగానే ఎన్ని డబల్ అయ్యాయి, ఎన్ని టెంపుల్లో పెట్టాడు, లాస్ట్కి ఎన్ని మొత్తం సేమ్ అయిపోతాయి 3 టెంపుల్స్ దగ్గర. సో ఇదైతే నాకు ఖచ్చితంగా చెయ్యండి. 2 మాత్రం కాదండి, సరే? నా భావన అస్సలు నమ్మొద్దు. సరే 2 కాదు, నన్ను చెప్పని. 2 పెట్టాడు, మునిగితే 4 అయ్యాయి. మళ్ళీ 2 తీసుకెళ్ళాడు, అప్పుడు లాస్ట్ లో 4 మొత్తం పెట్టేశాడు, డబల్ అయినాయి. 4 అవుతాయి కదా, 3 టెంపుల్స్ అక్కడ సేమ్ ఉండాలి కదా.